మనం ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ ఉందనుకోండి, అది రబ్బర్ బ్యాండ్ కొంచెం సాగదీసాం, దానికి ఎలాస్టిక్ ఉందో తీసాము, మళ్ళీ వదిలిపెట్టాం అనుకోండి, మళ్ళీ బ్యాక్ వస్తుంది. అలాంటిదే మనం ఎక్కువగా దాని ఎలాస్టిక్ బియాండ్ అలాగే పెట్టామనుకోండి ఏమవుతుంది, మళ్ళీ వెనక్కి రాదు అది. అంటే ఇట్ లూజెస్ ఇట్స్ ఎలాస్టిక్ ప్రాపర్టీ. సో గుండె కూడా అంతే, గుండె పంపింగ్ చేస్తూ ఉంటుంది ఇలా. అంటే అది ఎలాస్టిక్ పార్ట్ ఎంత ప్రాపర్టీ ఉంటే అంత వెనక్కి వచ్చి మళ్ళీ పంప్ చేస్తుంది, ఎఫెక్టివ్గా పంప్ చేస్తుంది అనమాట. అలా ఎలాసిటీ పోయిందనుకోండి, గుండె సాగడం మొదలు పెడుతుంది. సాగడం మొదలు పెట్టిన తర్వాత దానికి పంపింగ్ కెపాసిటీ ఉండదు. సో సపోజ్ మనకు అవయవంగా నీరు పెరిగిందనుకోండి, సపోజ్ నడుచుకుంటూ వచ్చాడు, లేదా అనీమియా ఉంది, ఇన్ఫెక్షన్ వచ్చింది, గుండె వేగం పెరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇది దాంతోపాటు పని చేయలేదన్నమాట, ఇట్ డిమాండ్స్ మోర్. అలాంటప్పుడు గుండె శరీరానికి సరిపడా సప్లై ఇవ్వలేదు, ఎందుకంటే గుండె ఫాస్ట్ కొట్టుకోవాలి, సరిపడా అవయవాలకి సప్లై చేయాలి కాబట్టి ఆ పంపింగ్ కెపాసిటీ అనేది రాదనమాట. ఇట్ అల్టిమేట్లీ ఏమవుతుందంటే అది చేయాల్సిన పని చేయలేకపోతుంది అనమాట. అల్టిమేట్లీ ఇట్ ఫెయిల్స్ టు పర్ఫార్మ్ ఇట్స్ ఫంక్షన్. దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. దీనివల్ల ఏమవుతుంటే ఇంతకుముందు మాట్లాడినట్టుగా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్లు ఏవైతే వస్తాయో అవన్నీ సిమ్టమ్స్, లంగ్స్లోకి నీరు వెళ్ళిపోవడం, పల్మనరీ ఎడిమా రావడం, తర్వాత దాని ద్వారా ఎడమ వైపు గుండె ఇన్వాల్వ్ అవడం వల్ల కుడి వైపు గుండె ఇన్వాల్వ్ అవడం, తర్వాత రక్తం ఎక్కడ నుంచి చెడు రక్తం ఏదైతే గుండెకు వస్తుందో అది ఎక్కడిదక్కడ నిలబడిపోవడం, మొహంలో వాపు రావడం, లేదంటే కాళ్ళు వాపులు రావడం, పొట్ట ఉబ్బరం రావడం, ఆయాసం రావడం, ఇవన్నీ దీని లక్షణాలు అనమాట. సో గుండె గదులు పెద్దగా అయినాయంటే ఇది మనం ఇమేజింగ్ స్టడీస్లో చూసుకోవచ్చు అనమాట. వన్స్ ఈసీజీ అబ్నార్మల్ సిమ్టమ్స్ని బట్టి పరీక్ష చేసుకున్న తర్వాత, ఈసీజీ ఎక్కువ చేసిన తర్వాత ఎక్కువలో క్లియర్గా కనుక మనం గది ఎంత పెద్దగా ఉంది, ఏ గది పెద్దగా అయింది, దేనివల్ల పెద్దగా ఉండొచ్చు అని తెలుసుకుంటాం. కుడివైపు గదులు ఉంటాయి, ఎడమవైపు గుండె 4 గదులు ఉంటుంది కదా, ఎడమవైపు 2 ఉంటాయి, కుడివైపు 2 ఉంటాయి. ఎడమవైపు లెఫ్ట్ ఏటీఎం లెఫ్ట్ వెంట్రుకలు ఉంటాయి, కుడివైపు రైట్ ఏటీఎం రైట్ వెంట్రుకలు ఉంటాయి. సపోజ్ కుడివైపు వాపు వచ్చింది అనుకోండి, మనం ఈకోలో చేసినప్పుడు దానికి కారణం మీద చూసుకోవాలి. అంటే కుడివైపు గుండె ఎడమవైపు డైరెక్ట్గా ఎప్పుడు కనెక్షన్స్ ఉండవు. ఈ కుడివైపు గుండె ఎడమవైపు గుండె లంగ్ ద్వారా, అంటే ఊపిరితిత్తుల ద్వారా కనెక్షన్స్ ఉంటాయి అనమాట. కుడివైపు రక్తం మన శరీరం నుంచి వాడబడిన రక్తం కుడివైపుకి వచ్చినప్పుడు, కుడివైపు పంప్ చేసినప్పుడు లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. లంగ్స్లోకి బ్లడ్ వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ తీసుకొని మంచి రక్తమై అది శరీర అవయవాలకు సప్లై చేయాలి. సప్లై చేయడం ఎడమవైపు గుండెకి వస్తుంది అనమాట. ఎడమవైపు గుండె వచ్చి ఎడమవైపు గుండె పంప్ చేస్తే అవి వెళ్ళి మన మెదడుకి, చేతులకి, కలకటి అవయవాలకి సప్లై చేస్తుంది. ఇది నార్మల్గా ప్రక్రియ. సో ఇప్పుడు కుడివైపు గుండె వాపు వచ్చింది అనుకోండి, అప్పుడు అర్థం ఏంటి అంటే లంగ్లో కానీ, లంగ్ సంబంధించిన స్ట్రక్చర్స్లో కానీ ఏదో దానికి అడ్డుపడుతుంది అనమాట. అడ్డుపడటం కానీ, లేకపోతే ఫ్లోను ఇంపీడ్ చేయడానికి ఏదో అడ్డుపడుతుంది, అది మనం చూసుకోవాలి. సో ఈ విధంగా మనం ఏ వైపు గుండె వాపు వచ్చింది అనేది సాధారణంగా మనకు ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్ హార్ట్ వాపు వచ్చింది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. మయోపతీస్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, లేకపోతే జెనెటిక్గా స్టోరేజ్ డిజార్డర్స్ కానీ చాలా రకాల కారణాలు ఉన్నాయి. కుడివైపు వచ్చిందంటే మాత్రం ఇంపార్టెంట్గా మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది పల్మనరీ ఎంబోలిజం. కింద నుంచి రక్తం గడ్డలు పైకి రావడం, ఊపిరితిత్తులకు సంబంధించిన రక్త నాళాలు ఏవైతే ఉంటాయో పల్మనరీ ఆర్టరీ అంటాం, వాటిలో ఏమన్నా బ్లాక్ అంటే రక్తం గడ్డలు ఉండడం, థ్రాంబస్ అంటాం, బ్లడ్ క్లాట్స్ ఉండటం కానీ చూసుకోవాలి. ఎందుకంటే ప్రాణాంతకం కాబట్టి. సో ఈ విధంగా రూల్ అవుట్ చేసుకుని ఏ గది ఎంత ఎన్లార్జ్ అయింది, సాగింది, పెద్దగా అయింది చూసుకొని దాని తగిన వైద్యం తీసుకోవాలి.